జీర్ణించుకోలేకపోతున్నా 53 కత్తిపోట్ల ఒక వ్యక్తిని ఇంత దుర్మార్గంగా మనుషుల రాక్షసుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అక్రమ బియ్యం రవాణాని అడ్డుకుంటున్నాడు అన్న ఉద్దేశంతోనే చేసినట్లు వెలుగులోకి వస్తుంది. అంటే మీ అక్రమాలను అడ్డుకుంటే దొంగలంతా చేరి పార్టీ పెట్టుకున్నట్టుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని. ఒక్కడు సరైనడు ఉన్నాడు ఆ పార్టీలో? ఒక్కడంటే ఒక్కడు. కేసు లేని రాజకీయ నాయకుడు ఎవడన్నా ఆ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా? దొంగతనాలు, దోపిడీలు, దొమ్మిలు, హత్యలు, దోచుకోవడాలు, ఆక్రమణలు ఒక్కటి కాదు, చేయని నేరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడిని తీసుకున్నా, ఏ మాజీ మంత్రిని తీసుకున్నా, ఏ ఎమ్మెల్యేని తీసుకున్నా, ఆఖరి గ్రామ స్థాయి నాయకులను తీసుకున్నా దుర్మార్గాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు. ప్రశ్నిస్తే చంపేస్తారు, అడ్డుకుంటే చంపేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్టు కేసులు పెట్టించుకోండి, నేను 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి ముఖ్యమంత్రిని అయ్యాను, మీరు కూడా ఏదైనా చేసి చంపండి, నరకండి, దొంగతనాలు చేయండి, ఏమైనా చేయండి, జైలుకి వెళ్ళండి, నాయకులైపోతారని చెప్పి ఆయన చెబుతున్న సూక్తుల్ని ఆదర్శంగా తీసుకుని ఇలా తయారవుతున్నారు వీళ్ళంతా. అట్లాగా ఉందో చూస్తా ఉంటే. రాష్ట్రంలో ఇంతటి ఘోరమైన వ్యక్తులు ఉన్నారా? తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి సీఎం చంద్రబాబు ఆవేదన. కుటుంబాన్ని ఓదార్చి భౌతిక కాయం వద్ద నివాళి. దుర్మార్గుల సమాచారం తెలిస్తే ఇవ్వాలని విజ్ఞప్తి. నిందితులను పట్టుకుని శిక్షించేదాకా వదలం. బాధిత కుటుంబానికి ఎల్లవేళలా తోడుంటామన్న చంద్రబాబు. వీరయ్య చౌదరి భౌతికాయానికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఘటనపై అన్ని కోణాల్లో ముమ్మర దర్యాప్తు జరుగుతోందని 12 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హత్య చేసింది స్థానికుల, కిరాయి గుండాల దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో హింసకు తావు లేదని, ఈ దుర్మార్గానికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. వీరయ్య చౌదరి కుటుంబానికి అండగా ఉంటాం, ఆదుకుంటామన్నారు ముఖ్యమంత్రి. కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడొద్దు, పార్టీ కుటుంబ పెద్దగా నేనున్నా, మీకు అండగా ఉంటాను. ఇలాంటి దుర్మార్గులు నేర రాజకీయాలు చేసేవారిని తుదముట్టించేంత వరకు ఈ పోరాటం ఆగదు. రాష్ట్రంలో గత 5 ఏళ్లు చూశాం. నేర చరిత్రకు మళ్లీ ఒకసారి శ్రీకారం చుట్టే పరిస్థితి కనిపించింది. చేయడం నీచమైన, దుర్మార్గమైన చర్య. అత్యుదంతాన్ని ఛేదించే వరకు పోలీసు వ్యవస్థ నిద్రపోదు. నిందితుల్ని పట్టుకుంటాం, శిక్షిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు విచారణలో ఒంగోలు పోలీసులు కొంత పురోగతి సాధించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో 5 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా రేషన్ బియ్యం తరలించే మాఫియాకు చెందిన వారిగా పోలీసులు చెబుతున్నారు. 5 ఏళ్లు అలవాటు పడ్డారు రేషన్ బియ్యాన్ని, పేదలకు ఇచ్చే రేషన్ బియ్యాన్ని వాళ్ళ దగ్గర నుంచి తస్కరించి, దొంగతనం చేసి, అడ్డగించి ఆ బియ్యాన్ని అమ్ముకోవడానికి అలవాటు పడ్డారు ఈ తొట్టి గ్యాంగ్, చెత్త గ్యాంగ్, దొంగల ముఠ. గతంలో వాసు అనే బియ్యం వ్యాపారిని ఈ మాఫియా చేసింది. తాజాగా ఆ కారణంగానే వీరయ్య చౌదరి సైతం హత్యకు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే వీరయ్య చౌదరి హత్య ఒంగోలుకు చెందిన ఓ రేషన్ మాఫియాకు చెందిన కీలక వ్యక్తి కనిపించకుండా పోవడంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా అతడి ఆచూకీ గుర్తించేందుకు సెల్ ఫోన్ సిగ్నల్స్ ను సాంకేతికంగా పరిశీలించిన క్రమంలో అతనికి సన్నిహితులుగా ఉన్న 5 అనుమానితులుగా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని ఒంగోలు తరలిస్తున్నారు. ఈ 5 విచారించడం ద్వారా అసలు నిందితులు ఎవరో తెలుసుకోవచ్చని భావిస్తున్నారు. వీరయ్య చౌదరి హత్యోదంతంలో రాజకీయ కోణం కూడా వెలుగులోకి వచ్చింది. నాగులుప్పలపాడు మండల వైకాపా నేత పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆ నేత పరారీలో ఉన్నాడు. అతడు వైకాపా హయాంలో రేషన్ బియ్యం వ్యాపారం చేశాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక అదే దొందా కొనసాగించాడు. ఆయన వ్యాపారానికి వీరయ్య చౌదరి అడ్డుకట్టు వేశాడు. దీంతో తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు యత్నించాడు. అతడు రాకుండా వీరయ్య చౌదరి అడ్డుకున్నాడు. ఈ నేపథ్యంలోనే దాడి జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ కేసులో నిందితుల కోసం 12 బృందాలతో పోలీసులు గాలింపులు సాగిస్తున్నారు. నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలుకు చెందిన ముప్పవరపు వీరయ్య చౌదరి బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా గత ఎన్నికల్లో పనిచేశారు. ఒంగోలు రెవెన్యూ కాలనీలోని ఓ భవనం 2వ అంతస్తులో ఇంటిని అద్దెకు తీసుకుని వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. వ్యక్తిగత పని నిమిత్తం హైదరాబాద్కు వెళ్లిన ఆయన మంగళవారం ఒంగోలులోని తన కార్యాలయానికి తిరిగి వచ్చారు. సాయంత్రం 7:35 సమయంలో 2 ద్విచక్ర వాహనాలపై మోకాలకు రుమాళ్లు కట్టుకుని 4 వ్యక్తులు అక్కడకు వచ్చారు. వస్తూనే వీరయ్య చౌదరిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఛాతీ, గొంతు, పొట్టపై 53 సార్లు కత్తితో పొడిచి పారిపోయారు. ఆ సమయంలో వీరయ్య వెంట ఆఫీస్ బాయ్ మాత్రమే ఉన్నాడు. అతని కేకలు విని పక్కన భవనం నుంచి ఓ యువకుడు బయటికి రాగా నిందితులు కత్తితో బెదిరించి పరారయ్యారు.
దాడిలో తీవ్రంగా గాయపడిన వీర చౌదరిని తొలుత కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ధృవీకరించారు. ఎంత దారుణమయ్యా! అక్రమంగా బియ్యాన్ని తరలిస్తూ ఉంటే అడ్డుకున్నాడని చెప్పి మనిషిని. మీ పాపాలకు అంతు పొంతు ఉండదా? మీ ప్రభుత్వం పోయినా మీరు మారరా? ఇంకా దోచుకుందామనేనా? దొంగల గుంపుని అందరినీ ఒక చాట చేర్చి దొంగల ముఠాను పోగు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీని కబ్జా చేసి దానికి నాయకత్వం వహిస్తా దొంగల ముఠాను తయారు చేసుకున్నాడు. అది రాజకీయ పార్టీ కాదు, రాజకీయ పార్టీ ముసుగులో ఉన్న దోపిడీ ముఠాల పార్టీ. ప్రజలారా కళ్ళు తెరవండి. జగన్మోహన్ రెడ్డి కళ్ళబొల్లి మాటలు నమ్మకండి. ఇంకా నమ్ముతున్నారు కొంతమంది, అవివేకంతోనో కక్షతోనో ఇంకోటో ఇంకా నమ్ముతున్నారు. నమ్మకండి. మిమ్మల్ని మీరు ద్రోహం చేసుకున్నట్టే, మీ కుటుంబాలను మీరు నాశనం చేసుకున్నట్టే. ఆ జగన్మోహన్ రెడ్డి అనే విష వృక్షాన్ని వదలకపోతే మీరు మాడి మసైపోతారు.